హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. ఇంట్లో ఉండే పొట్టు మినపప్పుతో అండ్ ఇంట్లో చేసిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు సాఫ్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా టీ గ్లాస్తో 2 గ్లాసెస్ పొట్టు మినపప్పుని తీసుకొని ఒకసారి కడిగి నానపెట్టుకోవాలి. పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వని తీసుకొని ఒకసారి కడిగి నానపెట్టుకోవాలి. పప్పు 6-7 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ పప్పు రెండు ఒకేసారి నానపెట్టుకుంటే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. పప్పు పొట్టు తీయాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు కింద పప్పుని తాకకుండా పైన ఇలా అంటే పొట్టు మన చేతిలోకి వస్తుంది. ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వాటర్ కూడా ఎక్కువ అవ్వవు, తక్కువ వాటర్తోనే క్లీన్ అయిపోద్ది. మధ్య మధ్యలో పప్పుని ఇట్లా నలిపితే ఉంటే మిగతా పొట్టు అనేది కూడా ఊడుతుంది. మనం నెక్స్ట్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే పప్పు క్లీనింగ్ అంతా అయిపోద్ది. చూసారా, పప్పు నీట్గా క్లీన్ అయిపోయింది, ఎంత పొట్టు వచ్చిందో. నెక్స్ట్ మనం వీడియోలో చూపించినట్టుగా పప్పుని ఒక బౌల్ టు ఇంకో బౌల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. లాస్ట్లో మాత్రం స్లోగా చేస్తే చూడండి రాళ్ళు అనేవి ఎలా ఉన్నాయో. క్లీన్ చేసిన పప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన పప్పుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను మిక్సీ పట్టుకున్న మినపరుబ్బులో వేసి కలిపేయాలి. నేనైతే వెంటనే చేస్తున్నా అండి, ఫెర్మెంటేషన్ ఏం చేయట్లేదు. ఫెర్మెంటేషన్ అయితే ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయి. తగినంత రుబ్బు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇడ్లీ స్టాండ్ తీసుకొని ఒకసారి వాటర్తో తడిపి కొంచెం కొంచెం ఇడ్లీ రుబ్బుని వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి అందులో ఈ ఇడ్లీ స్టాండ్స్ని పెట్టేసి మూత పెట్టేయాలి. కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు రెడీ అండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇంకా ఇడ్లీలు ఇట్లా స్పూన్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. సుతిమెత్తని ఇడ్లీలు రెడీ అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీకు చట్నీ ఇష్టమా, సాంబార్ ఇష్టమా? కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.